హాయ్ గాయ్స్, హోప్ యూ ఆల్ ఆర్ స్టేయింగ్ సేఫ్ అండ్ హెల్దీ. సో మీ తమ్నైల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. సో ఈ బ్లాగ్లో నేను గ్రిల్ చికెన్ ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను. అండ్ ఈ వీక్లో నా బర్త్డే ఉన్నింది కాబట్టి లైక్ లాస్ట్ మండే. సో మండే నేను బ్లాగ్ చేసి పెట్టాను. సో ఆ క్లిప్స్ అన్నీ ఇక్కడ నేను యాడ్ చేయబోతున్నాను, కొన్ని పిక్చర్స్ అండ్ సమ్ ఆఫ్ లైక్ స్మాల్ క్లిప్ ఆఫ్ వీడియో. అండ్ this June is very special to us because my brother's birthday, it's my birthday in this month, and my mom and dad's anniversary. So I'll be adding the clips of those to this vlog. Hope you enjoy the video. Please subscribe the channel, like and share the video. So let's get started with the vlog. సో దిస్ వాజ్ మై బర్త్డే సెలబ్రేషన్. సో నా తమ్ముడు నాకు సర్ప్రైజ్ ఇవ్వడానికి నైట్ కేక్ కట్ చేయకుండా నైట్ 12 KFC చికెన్ తీసుకొచ్చి పెట్టాడు తినమని. సో ఆ క్లిప్ లాస్ట్లో కూడా యాడ్ చేశాను. సో ఇలా సెలబ్రేషన్స్ జరిగింది. ఇలా అనుకోవచ్చు చాలామంది, పెద్ద అయినా కూడా బర్త్డేస్ చేసుకోవడం అవసరమా అని చెప్పి. బర్త్డే అంటేనే ఒక స్పెషల్ డే. సో అలాంటి పాజిటివ్ వైబ్స్ ఉన్న డేని మిస్ చేసుకోకుండా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడంలో అసలు తప్పేం లేదు. ఎంత స్ట్రెస్ ఉన్నా, ఎంత సాడ్ మూమెంట్ ఉన్నా కూడా బర్త్డే రోజు అవ్వకూడదు, సాడ్గా ఫీల్ అవ్వకూడదు అని చెప్పి హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తాము. సో దిస్ ఈజ్ హౌ వెంట్. సో నేను నా తమ్ముడికి యూస్ చేసిన బలూన్స్ అన్నీ అలాగే పెట్టేసుకొని నా బర్త్డే కూడా ఇంకొన్ని రోజులు వస్తుందని చెప్పేసి నాకు కూడా అదే పెట్టేశారనమాట. సో ఇట్స్ నైస్. సో దిస్ ఈజ్ ద ఫన్నీ పోజ్ గివెన్ బై మై బ్రదర్ అనమాట. ఇప్పుడు లైట్ రాగానే ఒక ఎపిక్ పోజ్ ఇస్తాడు చూడండి. నేను బాగా నవ్వుకున్నాం మేమంతా అది చూసి. అండ్ హియర్ గో ద పిక్చర్ ఫ్రమ్ నైట్ సెలబ్రేషన్స్ అనమాట. సో నేను ఇప్పుడు గ్రిల్ చికెన్ చేయబోతున్నాను. దానికోసం హోల్ చికెన్ తీసుకున్నాను. అది ఆల్రెడీ స్కిన్ ఉన్నింది. స్కిన్లెస్ చికెన్ తీసుకుంటే బాగా వస్తుంది అనుకున్నాను. ఆల్రెడీ నేను విత్ స్కిన్ అండ్ వితౌట్ స్కిన్ కూడా ట్రై చేశాను. వితౌట్ స్కిన్నే బాగా వచ్చింది. అంటే డ్రై కావాలంటే వితౌట్ స్కిన్ తీసుకుంటే బెటరు. కొంచెం జ్యూసీగా గ్రేవీ లాగా ఉంటే మీద బాగుంటుంది అనుకుంటే స్కిన్ తీసుకునే బెటర్. ఎందుకంటే స్కిన్ నుంచి ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి కొంచెం టేస్ట్ కూడా ఎక్స్ట్రా వస్తుంది. సో ఇప్పటికైతే నేను స్కిన్లెస్ తీసుకున్నాను. యాక్చువల్లీ స్కిన్ ఉన్న కోడినే తీసుకొచ్చారు, నేను స్కిన్ రిమూవ్ చేసి ఇలా పెట్టేశాను. సో ఫస్ట్ దీన్ని మెరినేషన్ చేసుకోవాలి. మెరినేషన్ కంటే ముందు చికెన్ టెండర్గా తయారవ్వాలంటే కొద్దిగా చికెన్కి లెమన్ వేసి, సాల్ట్ అండ్ లెమన్ వేసి కొద్దిసేపు పెట్టుకోవాలి. సో దానికోసం నేను ఫస్ట్ ఇక్కడ కట్స్ చేసుకుంటాను చికెన్కి. ఎందుకంటే మెరినేషన్ పేస్ట్ అంతా లోపలికి వెళ్ళాలి, తర్వాత చికెన్ సప్పగా ఉండకూడదు అని చెప్పి. సో నేను ఇప్పుడు చికెన్ టెండర్గా అవ్వాలంటే ఒక హాఫ్ లెమన్ని చికెన్ మీద వేసి, హోల్ చికెన్ మీద వేసి, సాల్ట్ వేసి ఒక 5 minutes వదిలేస్తున్నాను. మీరు కావాలంటే హాట్ వాటర్లో సాల్ట్ వేసి చికెన్ని ఒక ½ an hour ఉంచినా కూడా చికెన్ టెండర్గా అవుతుంది. సో దెర్ ఆర్ మెనీ వేస్ ఆఫ్ ఫాలోయింగ్ టు మేక్ ద marination chicken very tender. చిల్లీ పౌడర్, సో నెక్స్ట్ ఇంకా దీనికి చిల్లీ పౌడర్ వేస్తున్నాను. దీని తర్వాత మెరినేషన్ చేసి వేస్తాము. ఈవెన్ దో చికెన్ కొంచెం స్పైసీగా ఉండాలి, కొంచెం టేస్ట్ రావాలంటే లెమన్ తర్వాత కొంచెం ఫస్ట్ చిల్లీ పౌడర్ని స్ప్రెడ్ చేసుకొని రబ్ చేసుకోవచ్చు చికెన్ని. రా కావ్య అంది. సో దిస్ ఈజ్ మై స్వీట్ సిస్టర్ కావ్యశ్రీ. మేము బుజ్జి అని పిలుస్తాము. సో చింటూ చెల్లెలు అనమాట ఈ అమ్మాయి. ఎగ్జామ్స్ అన్ని పోస్ట్పోన్ అయిపోయాయి కదా ఆంధ్రాలో. సో ఇక్కడికి వచ్చేసింది మాతో.
కొంచెం కొంచెం నేను ఇప్పుడే చికెన్కి ఆయిల్ వేసుకోవట్లేదు, ఎందుకంటే కర్డ్ కానీ లేకపోతే ఇఫ్ యూఆర్ యూజింగ్ క్రీమ్ ఫర్ ద మ్యారినేషన్ ఆయిల్ మిక్స్ అవ్వదు కర్డ్తో పాటు. సో మీరు మెరినేషన్ చేసుకుందంతా వేస్ట్ అయిపోతుంది. అందుకే ఇప్పుడే నేను ఆయిల్ ఏం పెట్టట్లేదు, డైరెక్ట్ ఓవెన్లో పెట్టేటప్పుడు నేను మీద ఆయిల్ స్ప్రెడ్ చేస్తున్నాను. వీడియో కొంచెం లెంతీగా ఉండబోతుంది, బోర్ కొడితే కొంచెం స్కిప్ చేసేయండి, బట్ కంప్లీట్గా చూడండి. థ్యాంక్ యూ. సో మేము ఈరోజు డ్రైగా ఉండేలా గ్రిల్ చేసుకుంటున్నాము, అంటే ఏది గ్రేవీలా ఏది రాకుండా చికెన్ మొత్తం డ్రై ఉండేలా. సో అందుకే నేను స్కిన్లెస్ యూజ్ చేస్తున్నాను చికెన్. So this is how it looks after rubbing the lemon and chili powder. So ఇది ఒక 10 minutes ఇలా పెట్టుకుంటే చాలు, అంత లోపల మనం మ్యారినేషన్ మిక్స్ రెడీ చేసేసుకుందాం. So this I'll keep it aside. Yeah, first మనకి most important ginger and garlic paste. As I said నేను ఆయిల్ యూజ్ చేయట్లేదు, సో ఈరోజు నేను కర్డ్ బదులుగా క్రీమ్ యూస్ చేస్తున్నాను. క్రీమ్ తీసుకుంటున్నాను. సో నేను అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకుంటున్నాను. 1 ఫుల్ స్పూన్ జీరా పౌడర్, చాట్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. ఐ ట్రైడ్ దిస్ అండ్ ఐ లైక్డ్ ఇట్. ఏదో ఒక మంచి టేస్ట్ వస్తుంది. సో ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నా చాలు. సో గ్రిల్ చేసిన తర్వాత కూడా గ్రిల్ అయిన చికెన్ మీద చాట్ మసాలా వేస్తే, అలాగే నేను ఒక 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను. నాకు కూడా తెలీదు, ఒకసారి యూజ్ చేశాను, బాగుంది. సో బాగున్నప్పుడు ఏమేమి యూజ్ చేసి ఉంటానో అవన్నీ మిస్ చేయకుండా యూజ్ చేస్తేనే నెక్స్ట్ టైం బాగా వస్తుంది, కాబట్టి ఇవన్నీ నేను యూజ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మస్ట్ నీడెడ్ పెప్పర్ పౌడర్, ఒక 1/2 స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ మీరు చిల్లీ పౌడర్ యూజ్ చేస్తున్నా, నేను ఏది కలర్ యూజ్. సో ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకునే క్లిప్ మిస్ అయిందనమాట. సో డోంట్ ఫర్గెట్ టు యాడ్ టీ స్పూన్ ఆఫ్ సాల్ట్. సో మీకు రుచికి తగినంత మీరు యాడ్ చేసుకోవచ్చు. చిల్లీ పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు, నార్మల్ చిల్లీ పౌడర్. నేను ఇదొక టేబుల్ స్పూన్, అదొక టేబుల్ స్పూన్ యూజ్ చేస్తాను. సో మంచి రెడ్ కలర్గా ఉంటుంది. సో నెక్స్ట్ నేను కారం కోసం నార్మల్ చిల్లీ పౌడర్ యూజ్ చేస్తున్నాను. యూ కెన్ లుక్ ఎట్ ద కలర్ డిఫరెన్స్ బిట్వీన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండ్ నార్మల్. సో ఇది బాగా కారం ఉంటుంది. సో ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఈజ్ లెమన్. సో టోటల్గా 1 హోల్ లెమన్ యూజ్ చేస్తున్నాను. 1/2 చికెన్కి ఫస్ట్ రబ్ చేసేసాను, ఇంకొక 1/2 ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. సో మనకి ఇంకొక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వచ్చి కసూరి మేతి. సో కసూరి మేతిని క్రష్ చేసుకొని యూస్ చేస్తే మంచి అరోమా వస్తుంది మ్యారినేషన్కి. సో నేను బాగా క్రష్ చేసుకొని యూస్ చేస్తున్నాను, అలాగే వేస్తే అసలు టేస్ట్ తెలియదు అంతగా. సో ఇప్పుడు అన్నీ వేసేసాం కాబట్టి ఇంకా మిక్స్ చేసేయడమే. సో మీరు కానీ కర్డ్ యూస్ చేసేలా ఉంటే హంగ్ కర్డ్ యూస్ చేస్తే బాగుంటుంది. అంటే ఒక మస్లిన్ క్లాత్ ఏదైనా క్లీన్ క్లాత్లో పెరుగు వేసి దాన్ని ఒక కప్లో పెట్టేస్తే వాటర్ అంతా దిగిపోవాలి. సో ఆ కర్డ్ యూస్ చేస్తే, గట్టిగా ఉండే కర్డ్ యూస్ చేస్తే మ్యారినేషన్కి బాగుంటుంది. ఎందుకంటే పేస్ట్ అంతా వాటరీగా ఉంటే అంతా జారిపోతుంది. సో చికెన్ మీద ఏమీ ఉండదు.
పేస్ట్ ఇలా తయారైందనమాట. సో నేను ఇప్పుడు చికెన్కి వేసేసుకుంటున్నాను. సో అన్ని కట్స్కి లోపలను పేస్ట్ వెళ్ళేలా చూడాలి. నేను ఒక థ్రెడ్ తీసుకొని చికెన్ కాల్ 2 టై చేసేస్తున్నాను, ఎందుకంటే గ్రిల్ అవ్వడానికి బాగుంటుంది. అంటే చికెన్ అటు ఇటు జారకోకుండా స్టిఫ్గా ఉంటుంది. సో ఇలా అనమాట. సో ఇప్పుడు మన చికెన్ రెడీ అయిపోయింది. సో ఇలా ఉంది. మనము ఇంకా మ్యారినేషన్కి పెట్టేసి ఓవెన్లో పెట్టేసుకోవడమే. ఫాస్ట్. సో నేను ఇక్కడ ఆయిల్ ఎలాగో చికెన్ ఓవెన్లో పెడుతున్నాం కదా, ఆయిల్ బ్రష్ చేయాలి మధ్యలో. సో ఆయిల్ ఒక కప్లో తీసుకుంటాను అండ్ బ్రష్ యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే బ్రష్ లేకపోతే స్పూన్లో కూడా యూస్ చేసుకోవచ్చు. వస్తాను. సో నేను ఊరికే ఇలా స్ప్రెడ్ చేసేసాను ఇప్పటికి. దెన్ నేను ఫస్ట్ సో గ్రిల్ కోసం నేను ఒక ప్లేట్ అండ్ దాని మీద ఒక గ్రిల్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ చికెన్ పెడితే మనం చికెన్ నుంచి రిలీజ్ అయ్యే ఆయిల్ అంతా ప్లేట్లో స్టోర్ అవుతుంది. సో కావాలంటే ఆ ఆయిల్ కూడా యూస్ చేసుకొని మీరు స్ప్రెడ్ చేసుకోవచ్చు మళ్ళీ. సో నేను ప్రస్తుతానికి స్మాల్ లెంత్లో ఉన్న గ్రిల్ అండ్ ఒక ప్లేట్ యూస్ చేస్తున్నాను. పెద్ద లెంత్లో పెట్టేస్తే చికెన్ ఇంకా ఇక్కడ దాకా వస్తుంది, పైన గ్రిల్ ఓవెన్లో టచ్ అవుతుంది కాబట్టి నేను చిన్నది యూస్ చేస్తున్నాను. సో ఇక్కడ మిగిలిన పేస్ట్ని మొత్తం చికెన్ మీదకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. సో గ్రిల్కి ట్రాన్స్ఫర్ చేయగానే నేను ఆయిల్ వేసేసుకుంటున్నాను. అంటే ఇప్పుడే బ్రష్ మీద స్ప్రెడ్ చేయట్లేదు. ఇది కొంచెం వేగిన తర్వాత మళ్ళీ ఇందులో దిగిన ఆయిల్ని మళ్ళీ నేను కప్లెట్ ట్రాన్స్ఫర్ చేసుకొని అది ఇంకొకసారి స్ప్రెడ్ చేయబోతున్నాను. సో ఇప్పుడు రిక్వైర్డ్ ఆయిల్ని నేను దీని మీద కొద్దిగా వేస్తున్నాను. సో మీరు కావాలంటే చాలా తక్కువ క్వాంటిటీ కూడా వాడుకోవచ్చు. సో మీరు బ్యాక్ సైడ్ ఆఫ్ ద చికెన్ ఏం వేయక్కర్లేదు, ఎందుకంటే ఇక్కడ వేసిన ఆయిల్ ఎలాగో ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. సో ఇలా మన చికెన్ రెడీ అయిపోయింది ఓవెన్లోకి వెళ్ళడానికి. సో నేను ఇక్కడ ఓవెన్లో పెట్టుకుంటున్నాను కాబట్టి కన్వెక్షన్ మోడ్లో పెట్టుకుంటున్నా. కన్వెక్షన్ మోడ్లో ఒక 40 minutes అండ్ దెన్ ఒక 10 minutes గ్రిల్ చేస్తున్నా. సో మధ్యలో నేను ఓపెన్ చేసి బ్రష్ అప్ చేస్తూ ఉంటాను ఆయిల్ని చికెన్కి. సో హియర్ వి గో.
కన్వెక్షన్ మోడ్లో సెలెక్ట్ చేసుకొని 200 degrees సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ టైం సెలెక్ట్ చేసుకోవాలి. సో దిస్ ఈస్ 40 minutes. విల్ వెయిట్ ఫర్ 40 minutes అండ్ విల్ గెట్ బ్యాక్ టు యూ. సో ఇప్పుడు నేను మీకు మయోనీస్ నేను ఇంట్లో ఎలా చేసుకోబోతున్నానో చూపిస్తున్నాను. నేను మామూలుగా గ్రిల్ అవన్నీ చేసినప్పుడు ఇంట్లోనే చేసుకుంటాను మయోనీస్. సో నేను ఒక్క ఎగ్ యూజ్ చేస్తున్నాను, అంత ఎక్కువ మయోనీస్ చేసుకోవట్లేదు, స్మాల్ క్వాంటిటీలోనే చేసుకుంటున్నాను. సో ఒక్క ఎగ్ బీట్ చేసుకోవాలి. అండ్ మయోనీస్ మీకు తెలిసే ఉంటుంది, ఎగ్లెస్ మయోనీస్కి అయితే ఎగ్ ఎలిమినేట్ చేసుకోవచ్చు. సో మయోనీస్ తయారయ్యేదే వచ్చి మెయిన్గా ఆయిల్ నుంచి. సో మీరు ఎనీ టైప్ ఆఫ్ ఆయిల్ యూజ్ చేయొచ్చు, ఆలివ్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, ఎనీథింగ్. సో నేను కుకింగ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. సో మీరు ఒక్క ఎగ్ తీసుకుంటే దానికి డబల్ క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి. సో నేను 4 tablespoon ఆయిల్ తీసుకుంటున్నాను. 4 or 3 is fine. నెక్స్ట్ ఇంకా మంచి టేస్ట్ కోసం నేను గార్లిక్స్ యూస్ చేస్తున్నాను. ఒక 5 to 6 cloves ఆఫ్ గార్లిక్స్ అండ్ పించ్ ఆఫ్ పెప్పర్ పౌడర్. అంతే. సో దట్స్ ఆల్. వీ కెన్ జస్ట్ గ్రైండ్ ఇట్. సో సారీ, సాల్ట్ మర్చిపోయాను. సో సాల్ట్ వచ్చి తగినంత, రుచికి తగ్గంత సాల్ట్. సో ఒక 1/2 teaspoon ఈజ్ ఫైన్. సో ఇది నేను గ్రైండ్ చేసేసుకుంటున్నాను. సో యూ విల్ సీ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ దిస్. So here we go with the mayonnaise. So you can see how the consistency is. నేను కూడా ఫస్ట్ టైం మయోనీస్ చేసినప్పుడు షాక్ అయ్యాను. సో ఎగ్ అండ్ ఆయిల్ విల్ కమ్ విత్ దిస్ కన్సిస్టెన్సీ. సో కన్వెక్షన్ మోడ్లో మనకి ఇప్పుడు 40 minutes చికెన్ కుక్ అయిపోయింది. అది తీసి మనం ఇంకో 10 minutes గ్రిల్ పెట్టాలి. అంతకుముందు ఇంకొకసారి ఆయిల్ బ్రష్ చేసేస్తున్నాను. So this is our chicken. Raful, sound off madu. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఆయిల్ అంతా డ్రాప్ అయిపోయింది. ఇక్కడ ఆయిల్ అంతా తీసుకొని నేను ఇక్కడ స్టోర్ చేయబోతున్నాను. అది మళ్ళీ గ్రిల్ మోడ్ పెట్టే ముందు మళ్ళీ బ్రష్ చేస్తున్నాను. ఇంకో ప్లేట్ తీసుకో, ఒక ప్లేట్ తీసుకో. సో ఇక్కడ ఈ ఆయిల్ మీరు చూస్తే ఇక్కడ ఆయిల్ ఉంది. సో అది వేస్ట్ చేయకుండా నేను ఇది మొత్తం మళ్ళీ గ్రీస్ చేస్తున్నాను ఇంకొకసారి. సో నేను ఇక్కడ ఎక్స్ట్రా ఆయిల్ ఏం తీసుకోవట్లేదు, ఆల్రెడీ ఎనఫ్ ఆయిల్ వేసాను దీనికి.
2 టైమ్స్ గ్రీస్ చేశాను మధ్యలో కన్వెక్షన్ మోడ్లో ఉన్నప్పుడు. సో ఇప్పుడు గ్రిల్ మోడ్ పెట్టే ముందు సేమ్ చికెన్ ఆయిల్నే చికెన్కే వేస్తున్నాను. సో ఈ 3 టైమ్స్ సరిపోతుంది. సో ఎక్కువేం ఆయిల్ యూజ్ చేయట్లేదు. సో ఇక్కడ ఈ ప్లేట్లో జారిన ఆయిల్ మళ్ళీ దీంట్లో వేసేస్తున్నాను. సో ఇప్పుడు 10 మినిట్స్ గ్రిల్ మోడ్లో పెడితే మన గ్రిల్ చికెన్ రెడీ అయిపోద్ది. అన్ఫార్చునేట్లీ పవర్ లేదు. సో వీఆర్ జస్ట్ వెయిటింగ్ టు పవర్ కమ్ బ్యాక్. గుడ్. సో మీరు మయోనీస్లో ఇంత ఆయిల్ చూసి అమ్మో ఇంత ఆయిల్ తింటున్నామా అనుకోవచ్చు. కొంచెం ఫ్యాట్ బాడీకి మంచిదే, ఏం కాదు. మనం ఎక్కడ బయటికి వెళ్ళినా కూడా ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసుకున్నా కూడా మనకు మయోనీస్ తినక తప్పదు. సో ఇంట్లోనే హెల్తీగా చేసుకొని తింటే ఏం అవ్వదు. మనం ఏం కావాలి అవన్నీ తిని ఎక్సర్సైజ్ చేస్తే మనం ఫిట్గా ఉండొచ్చు అండ్ హెల్తీగా ఉండొచ్చు. Hi guys, if you're watching me for the first time, my name is Sharanya. Welcome to my channel. Please take your time and subscribe the video, like, share and comment the video. So guys, this is the end of the video. Hope you liked the video. Please subscribe the channel if you are not subscribed yet. I have noted that I am getting views but there are no subscribers as much as I get the views. So please take your time and subscribe the channel. We will have a very entertaining videos in future too. So please like, share and comment the video. So I hope you all have a great week ahead. So we will see you in the next vlog. Bye guys.